తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులేసింది. దాదాపు 11 నెలల పాటు సాగదీసింది. కొత్త కమిటీ నియామకం విషయంలో అనేక రకాలుగా మల్లగుల్లాలు పడింది. ఆఖరికి అంతా చేసి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తూ చాలామంది సీనియర్లని పక్కన పెట్టేసింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా జాతీయ కమిటీ పేరుతో 2 కమిటీలని ప్రకటించింది. ఈ కమిటీల్లో సుమారుగా 185 మందితో రాష్ట్ర కార్యవర్గం, 29 మందితో పోలిట్ బ్యూరో ఇలా నియామక ప్రక్రియ అయితే పూర్తి చేసింది. ఈ కమిటీల్లో తమకు అవకాశం రాకపోవడం పట్ల చాలామంది సీనియర్లు కినుక వహించినట్టుగా సమాచారం. కొంతమంది సీనియర్లకి ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం మీద చాలా గుర్రుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియారిటీకి అవకాశం తగ్గిపోతుంది అనే దానికి ఇదొక సంకేతంగా అనేక మంది భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పోలిట్ బ్యూరో వంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి ఇలాంటి వాళ్ళకి హఠాత్తుగా డిమోషన్ తప్పలేదు. ప్రమోషన్ ఆశించినటువంటి చాలామంది నాయకులకి అది రాకపోగా సీనియర్లని పక్కన పెట్టేస్తున్నటువంటి వైనం మీద అనేక మంది కలత చెందుతున్నారు. ఇంకా చెప్పాలంటే కిమిడి కళా వెంకట్రావు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా, అంతకుముందు ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకుడిని రాష్ట్ర కమిటీలో చాలా చోటామోటా నేతలతో కలిపి పరిమితం చేసినటువంటి తీరు మీద కుమిలిపోతున్నట్టుగా సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ల కేటాయింపు విషయంలో కిమిడి కళా వెంకట్రావు, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళకి చివరి వరకు సీట్లు కేటాయించకుండా నాంచివేశారు. ఆఖరి నిమిషంలో సీట్లు ప్రకటించడం ద్వారా సీనియారిటీకి ప్రాధాన్యత లేదు అని అప్పుడే చాటినట్టయింది. ఇప్పుడు మరోసారి ఆ నాయకులందరినీ దాదాపుగా చీపురు పుల్లలా తీసి పడేశారు అనే మాట వారి అనుచరుల్లోనే వినిపిస్తోంది. ఇలా చాలామంది సీనియర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మదన పడుతున్నట్టుగా సమాచారం. టీడీపీ నాయకత్వం తీరుతో అనేక రకాలుగా ఆందోళనతో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నాయకత్వం తమను ఇన్నాళ్లుగా పార్టీలో అనేక రకాలుగా, తాజా కమిటీలో మాత్రం ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసిన దాని మీద చాలామంది చిన్న చిన్న నేతలతో కలిసి పోస్టులు పంచుకోవలసిన పరిస్థితి మీద అనేక మంది ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది సీనియర్ల పేర్లు అయితే కనీసం కూడా పరిగణలో తీసుకున్న దాఖలాలు లేవు. అనేక మంది ఈసారి పార్టీ కమిటీల్లో కూడా పదవులు ఆశిస్తే సీనియర్లని కాదని కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ పార్టీ బాధ్యతలు కూడా కట్టబెట్టడం ద్వారా అనేక మంది ముఖ్య నాయకులకి అన్యాయం చేసినట్టుగా భావిస్తున్నారు. ఉదాహరణకి అనంతపురం జిల్లాలో చాలా సీనియర్ నాయకులు అనేక మందికి అవకాశం రాక, ముఖ్యంగా కమ్మ కులస్తులకే ప్రాధాన్యత లేక పూర్తిగా నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జిల్లాకు సంబంధించినటువంటి కురుబ నేతలకు కూడా ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడం పట్ల తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇలా అనేక రకాల క్యాస్ట్, రీజనల్, ఇతర ఈక్వేషన్స్ రీత్యా చాలామందికి ఛాన్స్ ఇవ్వకపోవడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే పెళ్ళుబిక్కుతుంది. తెలుగుదేశం పార్టీ కమిటీ నియామకం మీదే ఇంత అసంతృప్తి ఉంటే రేపు నిజంగానే క్యాబినెట్ విస్తరణ వరకు పూనుకుంటే ఇంకెంత అసంతృప్తి ఛాయలు అలముకుంటాయో అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి కాలయాపన చేసి చాలా కాలం పాటు సాగదీసి ప్రకటించిన కమిటీల విషయంలో కూడా అనేక అసంతృప్తులు, అలకులు రాజుకుంటున్నటువంటి నేపథ్యం ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే పార్టీ కమిటీలకి ఎలా ఉంటే రేపు నిజంగానే ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలు, వాటితో పాటు మంత్రివర్గ వ్యవహారాలు ఇవన్నీ తెర మీదకి వస్తే మాత్రం టీడీపీలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునే ప్రమాదం ఉండొచ్చు. ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయేదానికి దారి తీయొచ్చు అనే మాట అయితే ప్రబలంగా వినిపిస్తోంది.